21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇతనికిట నిరాశి అంటే ఏ రకమైన కోరికలు ఉండవు, ఆశ ఇది కావాలి అది కావాలి ఏది ఉండదు. అలాగే చిత్తమంతా అతని ఇంద్రియ నిగ్రహం అంతా ఉంటుంది, అతని మనసు యొక్క కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి. త్యక్త సర్వ పరిగ్రహ, అలాగే అన్ని ఏ మమకారం, దేని మీద మమకారం ఉండదు, అన్ని వస్తువులని ఏ వస్తువుని స్వీకరించడు, అలాగే ఏ వస్తువు మీద మమకారం ఉండదు, ఏ మనిషి మీద మమకారం ఉండదు, అందరినీ సమదృష్టితో చూస్తారనమాట. శారీరం కేవలం కర్మ అంటే శరీర నిర్వహణకు మాత్రమే కర్మ చేస్తారు. ఇంకా ఏ ఆశ ఉండదు, ఏ ఫలము ఆ ఫలం మీద ఆసక్తి ఉండదు. అలా చేసేవారికి, అలాంటి జ్ఞానయోగికి కుర్వన్నాప్నోతి కిల్బిషం, ఏ కర్మ చేసినప్పటికీ పాపము పొందడు. పాపం పొందకపోవడం వల్ల మనం చెప్పుకుంటున్నాం కదా, కర్మ బీజాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి అతనికి మరు జన్మ ఉండదు, మోక్షం వస్తుంది. 22వ శ్లోకము. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇంకా ఈ జ్ఞానయోగిట ఏది దొరికితే దానితో, ఎంతో యాదృచ్ఛికంగా ఏం దొరికితే దానితోటే సంతుష్టుడై ఉంటాడనమాట. ద్వంద్వాతీతుడు అంటే సుఖదుఖాలు, జయాజయాలు, లాభాలాభాలు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు, అన్నిటినీ సమానంగా తీసుకుంటాడు. విమత్సరః అంటే ఎవ్వరి మీద అసూయ కలిగి ఉండడు. సమసిద్ధావసిద్ధోచ అంటే ఏదైనా కార్యం సిద్ధించినా పొంగిపోడు, సిద్ధించకపోయినా కుంగిపోడు, వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడనమాట. ఇలాంటి వాళ్ళు ఏం పని చేసినా కానీ ఆ కర్మల చేత బంధింపబడ్డు, కర్మబంధంలో చిక్కుకోడు ఇలాంటి జ్ఞానయోగి. 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే అన్ని ఫలాల మీద ఆసక్తి తొలగిపోయిందనమాట. అలాగే జ్ఞానము అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఇతను. ఈ జ్ఞానయోగి ఎవరంటే, నిష్కామ కర్మయోగం చెప్పుకున్నాం కదా ఎలా చెయ్యాలి కర్మని అని. ఆ నిష్కామ కర్మ అంటే కర్తృత్వ భావనని, కర్మ ఫలాశక్తిని వదిలేసి అంతా కూడా కృష్ణార్పణం చేసి, ఎవరైతే నిష్కామ కర్మయోగ సాధనలో విజయం సాధించాడో అతను జ్ఞానయోగి అవుతాడనమాట. అతని లక్షణాలన్నీ ఇక్కడ వర్ణిస్తున్నారు. వీళ్ళు కర్మ చేసినా కానీ కర్మబంధాలలో చిక్కుకోరు, ఫలితాలలో చిక్కుకోరు, కర్మకి అతీతంగా అయిపోతారు. కర్మ చేసినప్పటికీ కర్మబంధానికి అతీతంగా అయిపోతారనమాట. వీళ్ళట కర్మ యజ్ఞం చెయ్యాలి కాబట్టి చేస్తారు కర్మ, అంతే. అలాంటి వాళ్ళతోనూ మొత్తం ఫలములతో సహా వీళ్ళు చేసిన కర్మ ఫలితాలన్నీ నశించిపోతున్నాయట. సమగ్రం ప్రవిలీయతే అంటేను. అంటే ఇతనికి మరి దానివల్ల, కర్మ వల్ల వచ్చే పాపపుణ్యాలేవి ఇతనికి అంటవన్నమాట. 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ జ్ఞానయోగిట ఏం చేసినా ఈశ్వరార్పణమే, బ్రహ్మార్పణమే. హోమంలో నెయ్యి వేస్తే అది కూడా బ్రహ్మే, బ్రహ్మస్వరూపమే. ఆ అగ్ని కూడా బ్రహ్మస్వరూపమే అనుకుంటారట. ఆ హోమకర్త చేయబడుతున్న హోమమంతా బ్రహ్మార్పణం, హోమక్రియ కూడా బ్రహ్మార్పణం. అలాగే కర్మమంతా బ్రహ్మస్వరూపమే, మొత్తం చేసే కర్మంతా బ్రహ్మస్వరూపమే అంటారు. ఇంకా ఏంటంటే అన్నిటిల్లోనూ ఆ పరబ్రహ్మనే చూస్తారన్నమాట, పరమాత్మ చైతన్యాన్ని చూస్తారనమాట. ఇది జ్ఞానయోగి యొక్క ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ జ్ఞానయోగులు చేసే రకరకాల యజ్ఞాలు చెప్తున్నారనమాట. ఇక్కడ దేవతల్ని ప్రసన్నం చేసుకునే యజ్ఞాన్ని దైవయజ్ఞము అని అంటారు. కొంతమంది ఈ యజ్ఞంలో ఆ దేవతలని అనుష్ఠానం చేస్తున్నారట. జ్ఞానాగ్నిలో ఆసక్తి కల వాళ్ళు కొంతమంది ఏం చేస్తారట, బ్రహ్మం అనే అగ్నిలో ఈ జీవాత్మ అనే గరిటె మొత్తం జీవాత్మనంతా కూడా ఆహుతి చేస్తున్నారట. అంటే జీవాత్మను నేను అనే భావనని, ఈ దేహాభిమానాన్ని, అలాగే
దేహంతో తమని తాము ఐడెంటిఫికేషన్ చేసుకోవడమే జీవాత్మ అంటారు కదా. అలా అది కూడా వదిలేసి మొత్తం అంతా కూడా తనలో ఉన్న చైతన్యము ఆ పరబ్రహ్మమే, అలాగే అందరిలో ఉన్న చైతన్యము ఆ పరబ్రహ్మమే అనే జ్ఞానాగ్నిలో ఈ దీనిని ఈ జీవాత్మ భావాన్ని దగ్ధం చేస్తున్నారనమాట. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.